అందరికీ నమస్కారం. ఈరోజు మేషరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శ్రీరామచంద్రుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ప్రేమ వ్యవహారాలకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. మీ ప్రియమైన వారితో సంతోషంగా గడిపి మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం. మీరు చేసే సంక్షేమ కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ఇతరుల నుండి ప్రశంసలందుకుంటారు. పేదలకు సహాయం చేయడం ద్వారా మానసిక శాంతి లభిస్తుంది. ఫిషరీస్ రంగంలో ఉన్నవారికి లాభాలు వస్తాయి. కొత్త అవకాశాలు లభిస్తాయి. మీలోని సృజనాత్మకత ఈరోజు బయటకు వస్తుంది. కొత్త ఆలోచనలతో అందరినీ ఆకట్టుకుంటారు. విద్యుత్ పరికరాలతో పనిచేసేటప్పుడు జాగ్రత్త అవసరం. ఇంట్లో విద్యుత్ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. పశుపోషణ ద్వారా రైతులకు మంచి లాభాలు కలుగుతాయి. పెంపుడు జంతువుల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. మీ సామాజిక గౌరవం పెరుగుతుంది. మీ పనులు, ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటాయి. వాతావరణం మీకు అనుకూలంగా మారుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం మీ మనసుకు ఉల్లాసాన్నిస్తుంది. షిప్పింగ్ లేదా సముద్ర సంబంధిత వ్యాపారాలు చేసేవారికి రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు గడుస్తారు. మీరు చేసే ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. అజాగ్రత్త వలన చిన్నపాటి ప్రమాదాలు సంభవించవచ్చు. మీ ఇంటిని అందంగా అలంకరించుకుంటారు. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. పై అధికారుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీ పనితీరుకు ప్రశంసలు, గుర్తింపు పొందుతారు. ఈ రోజు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీరు పూర్తి శక్తితో, ఉత్సాహంతో ఉంటారు. కౌన్సిలింగ్ ద్వారా ఇతరుల సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతారు. మీ ఓపిక, విశ్లేషణా సామర్థ్యం మీకు మంచి పేరు తెస్తాయి. మీ మార్కెటింగ్ వ్యూహాలు విజయవంతమవుతాయి. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. మీరు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ సృజనాత్మకతను ప్రదర్శిస్తారు. మీ మనోభావాలు ఈరోజు ఉన్నతంగా ఉంటాయి. మీరు సానుకూల దృక్పథంతో ఉంటారు. మీ వ్యవహారిక నైపుణ్యాలు పెరుగుతాయి. ఇతరులను ఒప్పించడంలో విజయం సాధిస్తారు. సంక్లిష్ట సమస్యలను కూడా సులభంగా పరిష్కరించే సామర్థ్యం మీకు లభిస్తుంది. పలు శుభకార్యాలలో పాల్గొంటారు. మీ సామాజిక జీవితం మరింత విస్తృతమవుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సోషల్ మీడియాలో మీ ప్రభావం పెరుగుతుంది. మీ పోస్ట్లకు మంచి స్పందన లభిస్తుంది. ఫోటోగ్రఫీ పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొన్ని అద్భుతమైన చిత్రాలను తీస్తారు. తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా మానసిక అశాంతి కలుగుతుంది. సమయానికి పనులు పూర్తి చెయ్యలేక ఇబ్బంది పడతారు. మీ ప్రతిభకు సరైన గుర్తింపు లభిస్తుంది. కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు. గతంలో మీరు చేసిన కృషికి ఈరోజు అద్భుతమైన ఫలితాలు అందుకుంటారు. పాత పెట్టుబడుల నుండి లాభాలు పొందుతారు. ఈరోజు అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది. చిన్న విషయాలు పెద్దవిగా మారే అవకాశం ఉంది. వైద్య సేవలు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. చికిత్సలో జాప్యం జరగవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నవారికి ప్రజల మద్దతు లభిస్తుంది. మీ నిర్ణయాలు సమాజానికి మేలు చేస్తాయి. నాటకం, డ్రామా రంగంలో ఉన్నవారికి మంచి ప్రదర్శన అవకాశాలు లభిస్తాయి. మీ నటన ఇతరులను ఆకట్టుకుంటుంది. ఆఫీస్లో పని ఒత్తిడి ఊహించని విధంగా పెరుగుతుంది. సహోద్యోగుల నుండి సహకారం లభించకపోవటం వలన పనులు ఆలస్యమవుతాయి. సోషల్ మీడియాను అతిగా వాడటం వలన ముఖ్యమైన పనులకు ఆటంకం ఏర్పడుతుంది. ఆన్లైన్ వేదికలపై అనవసరమైన విమర్శలు ఎదురవుతాయి. ముఖ్యమైన నిర్ణయాలలో మీరు తీవ్రమైన పొరపాట్లు చేసే అవకాశం ఉంది. మీరు చేసిన లోపాల కారణంగా ఆర్థికంగా నష్టపోతారు. సామాజిక రంగంలో మీ సంబంధాలు బలపడతాయి. పాత పరిచయాల ద్వారా ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ అద్భుతంగా ఉంటుంది. పొదుపు పెంచుకుంటారు. భవిష్యత్తు కోసం మంచి ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటారు. పుస్తకాలను చదవడానికి మీకు ఈరోజు సమయం దొరకదు. మీరు చదివిన విషయాలను గుర్తుంచుకోవడంలో ఇబ్బంది పడతారు. బీమా పాలసీలకు సంబంధించిన క్లెయిమ్లు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. పత్రాల విషయంలో జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న డబ్బు చేతికి అందుతుంది. పెట్టుబడుల ద్వారా లాభాలు పొందుతారు. ప్రస్తుతం మీకు ఎలాంటి చట్టపరమైన సమస్యలు తలెత్తవు. మీరు న్యాయపరమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. జల వనరుల నిర్వహణలో మీరు విజయం సాధిస్తారు. నీటి సంరక్షణ పట్ల మీ నిబద్ధత ప్రశంసనీయం. రియల్ ఎస్టేట్ రంగంలో కార్యకలాపాలు లాభదాయకంగా ఉంటాయి. మీరు ఆస్తిని కొనుగోలు చేయడం లేదా అమ్మడం ద్వారా లాభాలను ఆర్జిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మనశ్శాంతి కోసం ధ్యానం, ప్రార్థనలు చేస్తారు. మీ ఆత్మీయులతో బంధాలు బలపడతాయి. మీకు ప్రేమ, ఆప్యాయత లభిస్తాయి. ఇన్నోవేషన్ రంగంలో మీరు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. మీ ఆలోచనలకు ఆమోదం
ఆమోదం లభిస్తుంది. ఈరోజు మీరు తలపెట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ముఖ్యంగా పశ్చిమ దిశలో ప్రయాణం అనుకూలం. ధననష్టం జరిగే అవకాశం ఉంది. మీ ఖర్చులు అదుపు తప్పుతాయి. సమయ నిర్వహణలో మీరు పూర్తి వైఫల్యం చెందుతారు. ముఖ్యమైన పనులను కూడా సమయానికి పూర్తి చెయ్యలేరు. స్వచ్ఛంద సేవ చెయ్యడానికి మీరు సమయం కేటాయించలేకపోతారు. ఇతరులకు సహాయం చెయ్యాలనే మీ సంకల్పం నెరవేరదు. మీ వ్యక్తిత్వం ఈరోజు మరింత ఆకర్షణీయంగా, ప్రభావవంతంగా ఉంటుంది. ఇతరులు మీ మాటలకు, తీరుకు బాగా ప్రభావితమవుతారు. మీరు చేసే మంత్ర పఠనం వలన మనసుకు శాంతి, పనులలో విజయం లభిస్తుంది. దివ్యశక్తి మీపై అనుగ్రహం చూపుతుంది. చదరంగం వంటి ఆలోచనాత్మక ఆటలలో విజయం సాధిస్తారు. మీ మానసిక చురుకుదనం పెరుగుతుంది. దైవ చింతనతో మనశ్శాంతి పొందుతారు. ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి సాధిస్తారు. ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త ప్రాజెక్టులు చేతికొస్తాయి. మీరు ఈరోజు గొప్ప ప్రేరణ పొందుతారు. మీ లక్ష్యాలను చేరుకోవడానికి కృషి చేస్తారు. మీరు చిన్నపాటి ఆధ్యాత్మిక యాత్ర చేసే అవకాశం లభిస్తుంది. మనసుకు ప్రశాంతత కలుగుతుంది. సినిమా లేదా వినోద రంగం పట్ల పెట్టుబడులు ఆశించిన ఫలితాలు ఇవ్వవు. మితిమీరిన సినిమా వీక్షణ సమయాన్ని వృధా చేస్తుంది. మీ వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీరు మీ రంగంలో నిపుణులుగా ఎదుగుతారు. కొత్త పరిశ్రమలను స్థాపించే ఆలోచనలకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఇప్పటికే ఉన్న పరిశ్రమలలో మంచి లాభాలు ఆర్జిస్తారు. స్నేహితులు మీపై అబద్ధాలు లేదా తప్పుడు అభిప్రాయాలు కలిగి ఉండే అవకాశం ఉంది. స్నేహితుల నుంచి ఎటువంటి సహకారం ఈరోజు లభించదు. స్టార్టప్లకు పెట్టుబడులు లభించి అవి వేగంగా అభివృద్ధి చెందుతాయి. కొత్త వ్యాపార ఆలోచనలకు అద్భుతమైన మద్దతు లభిస్తుంది. నాట్యం పట్ల ఆసక్తి ఉన్నవారికి ఈరోజు అంతగా అనుకూలం కాదు. ప్రదర్శనలలో లోపాలు తలెత్తవచ్చు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 9. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.